సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మిమ్మల్ని ఈ టీవీ ప్రసంగం ద్వారా మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ప్రభు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగంగా ప్రభువైన యేసు సిలువ మీద పలికినటువంటి మాటల్లో 4వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 45 కూడా చూద్దాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అని పిలుచుచున్నాడు అనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఓరకుండిడి ఏలియా అతను రక్షించవచ్చునేమో చూతమనిరి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణకెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్తలో మనం చదవబడినటువంటి వాక్య భాగంలో చూస్తే ప్రభువైన యేసు ఆయన శ్రమల కాలంలో శిలువ మీద ఆయన వేదన పడుచు ఉండగా చివరి క్షణములలో ఆయన ప్రాణమును విడిచే సమయము, ఆయన ఆత్మ తండ్రి చేతికి అప్పగించే సమయము ఆసనమైనప్పుడు ప్రియులారా, ఆయన ఇంచుమించు 3 గంటల సమయంలో ప్రభు ఏమన్నాడు తెలిసిన? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? ఏలీ ఏలీ లామా సబక్తాని. బిగ్గరగా కేకవేశాను. ఏ క్రై ఫ్రమ్ ద డెత్ ఆఫ్ సఫరింగ్. ఏ క్రై ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ సఫరింగ్స్. ప్రియులారా, శ్రమలలో నుండి బిగ్గరగా పెట్టినటువంటి ఒక కేక ప్రభువారి శిలువలో మనం చూస్తున్నాం. మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క చెయ్యి విడిచిపెట్టబడినటువంటి ఆ భయంకరమైన సమయం. తండ్రి తన ఇష్ట ప్రకారము తన ఏకైక కుమారుణ్ణి తన ప్రజల యొక్క పాప పరిహారము నిమిత్తమై, లోక రక్షణ నిమిత్తమై, లోక పాపములను తన కుమారుని భుజం మీద మోపటానికి వీలుగా పరలోకము నుంచి భూలోకానికి పంపాడు తండ్రి. పరలోకము విడిచిపెట్టకూడదు గొప్ప భాగ్యమును ఎంచుకొనలేదు. తండ్రి మాటకు విధేయుడై తను తాను రిక్తునిగా చేసుకొని తన జీవితమును, తన శరీరమును, తన ప్రాణమును త్యజించి నీ కొరకు, నా కొరకు, మానవాళి కొరకు తండ్రి పంపగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభు
ఒక పర్యాయము ఆఖరి క్షణములో తన తండ్రి పంపినటువంటి ఆ తండ్రి దేవాది దేవుడు కుమారుని చేయి విడిచిపెట్టేశాడు. ఆ ఎడబాపును తట్టుకోలేకపోయాడు కుమారుడైనటువంటి క్రీస్తు. అయ్యో, నా చేయి విడిచిపెట్టబడింది, నన్ను విడిచిపెట్టేశాడు నా తండ్రి. తట్టుకోలేకపోయాడు ప్రియులారా. ఆయన కేక వేసింది ఎందుకో తెలిసినా, తను బాధలో కేక వేయటం కాదది, నా తండ్రి నా చేయి విడిచిపెట్టేశాడు. ఎడబాపును, తండ్రితో ఎడబాపును భరించలేకపోయాడు కుమారుడైన క్రీస్తు శిలువ మీద. దేన్నైనా భరించాడు కానీ, ఎన్ని శ్రమలైనా భరించాడు కానీ తండ్రితో ఎడబాపును భరించలేకపోయాడు. భరించలేక ప్రియులరా ఆయన కేక పెడతా ఉన్నాడు, మై గాడ్, మై గాడ్. ఇక్కడ చూసినట్లయితే మై ఫాదర్ అనలేదు, నా తండ్రి అనలేదు, నా దేవా, నా దేవా. చూడండి, ఇక్కడ దేవునిగా భావించాడు, తండ్రిగా భావించి తండ్రితో మాట్లాడినట్టుగా మాట్లాడలేదు. ఈ విషయాన్ని సంఘము గ్రహించాలి ప్రియులరా. ఉదయకాల సమయం తన యొక్క తండ్రి యొక్క ఎడబాపును, తన చేతిని తండ్రి విడిచిపెట్టిన క్షణాన్ని కుమారుడు తట్టుకోలేక తండ్రిగా భావించడంలో ఆయన దేవునిగా భావించి ప్రియులరా ఆత్మీయ జ్ఞానముతో నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు నా చెయ్యి విడిచితివి. దీనిలో ఆయన యొక్క ఆర్తనాదము, గొప్ప కేక, ఒక లౌడ్ వాయిస్ దేవునితో చెప్తున్నాడు ప్రియులరా. ఆయన నా తండ్రి అనలేదు కానీ నా దేవా అని సంబోధిస్తున్నాడు. తండ్రిని దేవునిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. తండ్రి అయిన దేవుడు ఆయన దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆది సంభూతుడు, ఆది అంతము లేనటువంటి వాడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నటువంటి దేవాది దేవుడు, సృష్టికర్త, ముల్లోకములను సృష్టించిన దేవుడు, పరలోకమును సృష్టించినటువంటి దేవుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, మేకులు కొట్టబడినందుకు ఆయన కేక వేయలేదు, కొరడాలతో కొట్టినందుకు కేకలు వేయలేదు, ముఖం మీద ఉమ్ము ఊసినందుకు కేకలు వేయలేదు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళతో నొక్కేసినప్పుడు కారుతున్నటువంటి ఆ యొక్క రుధిర ధారలను చూసి కేక వేయలేదు. ఆయన కేక వేసింది ఎందుకో తెలిసిన, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి, నన్నెందుకు చెయ్యి విడిచితివి, నన్ను విడిచిపెట్టావా, కన్న తండ్రివి, దేవాది దేవుడవు, నీవు పంపితే వచ్చినటువంటి వాడిని నేను, నా చెయ్యి విడిచిపెట్టావా, నన్ను సపరేట్ చేసేసావా, నన్ను నీకు దూరం చేసి నీకు నాకు మధ్యలో దూరం అయిందా ప్రభువా, మై లార్డ్, మై గాడ్, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. ఇది ఆయన కేకలో ఉన్నటువంటి ఆంతర్యము ప్రియులరా. ఎలాంటి కేక వేశాడు ఇందులో కూడా 4వ మాటలో, క్రీస్తు ప్రభు శిలువలో పలికిన 4వ మాట కూడా చూస్తే ఈ మాట కూడా లేఖనము లెక్క నెరవేర్పునే చూపిస్తూ ఉంది. ముందే మనం చెప్పుకున్న రీతిగా ప్రియులరా, ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చిన యేసయ్య, లేఖనములను నెరవేర్చడానికి వచ్చిన యేసయ్య, ఆయన జీవితంలో ప్రతి అడుగులోనూ ప్రతి అంశములోనూ లేఖనముల యొక్క నెరవేర్పునే చూడగలుగుతున్నాం మనం. లేఖనములు ముందుగా ప్రవచించిన దాని ప్రకారమే క్రీస్తు యొక్క జీవితము నడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఏది కూడా తండ్రి చిత్తము లేకుండా, తండ్రి మాట లేకుండా, లేఖనము యొక్క ముందస్తు ఆ ప్రొక్లమేషన్ ప్రకటన లేకుండా క్రీస్తు ప్రభు జీవితంలో
ఏ ఒక్క చిన్న సంఘటన కూడా జరగలేదు. ఇక్కడ చూస్తే ప్రియులరా, లేఖనము లెక్క నెరవేర్పు. చూడండి, దయచేసి ఆ కీర్తనాకారుడు ముందుగానే ప్రవచించినట్లుగా 22వ కీర్తన మనం చూసినట్లయితే ప్రియులరా, వెళదాం దయచేసి. కీర్తన గ్రంథము 22వ కీర్తన. ఇది కల్వరి కీర్తన ప్రియులరా. 22వ కీర్తన బైబిల్లో ఇది దావీదు కీర్తన, కల్వరి కీర్తన. ఇందులో మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. 100 సంవత్సరాల పూర్వమే దావీదు ప్రవక్త ద్వారా పలుకబడినటువంటి లేఖనము. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినుక నీవేళ దూరముగా ఉన్నావు. నీవేళ దూరముగా ఉన్నావు, నీవేళ నన్ను విడిచిపెట్టేశావు, నన్ను ఎందుకు సపరేట్ చేస్తున్నావు, నీకు నాకు మధ్యలో ఎందుకు అగాధము తండ్రి దేవా. కేకలు పెడతా ఉన్నాడు. ఇది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి లేఖనము. ప్రియులరా, ఈ లేఖనము నెరవేర్చే విషయంలో ఈ యొక్క కీర్తన 22వ కీర్తన మీరు తర్వాత ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవగలిగితే, ఈ కీర్తన ప్రారంభంలో అన్నీ కూడా శ్రమలతో ప్రారంభమై ఈ 22వ కీర్తన ముగింపు ఒక విజయోత్సవంతో ముగించబడుతుంది. శ్రమలతో ప్రారంభించబడిన 22వ కీర్తన ఒక విజయోత్సవంతో ముగించబడుతుంది. 22వ కీర్తన ప్రియులరా, ఈ యొక్క కీర్తనలో కూడా క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ కల్వరి కీర్తనని 22వ కీర్తనను అనగా ఇందులో ఉన్నటువంటి ప్రవచనాలను, లేఖనాలను దేవుడు నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. ఇక్కడ చూసినట్లయితే మెస్సయ్య వస్తాడనే ఒక ప్రామిస్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు చూస్తే ప్రజలు అక్కడ చూసినట్లయితే దేవుణ్ణి వెక్కిరించారు. ఈ కీర్తనలో కూడా 22వ కీర్తన చూస్తే ప్రజలు వెక్కిరించారు. ప్రజలు దేవుణ్ణి చూడండి, ఇక్కడ చూసినట్లయితే శ్రమ వచ్చి ఉన్నది. 11వ వచనము, సహాయం చేయవాడు ఎవడునూ లేడు. 14వ వచనము, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. 17వ వచనము, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. 18వ వచనము, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా ఉండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలం నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురిపోతు కొమ్ములో నన్ను రక్షింపుము. ఆర్తనాదాలు చేస్తున్నాడు కుమారుడు తండ్రికి. ప్రియులారా, ఇది ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాలకు ముందే ప్రవచించబడిని లేఖనములు ప్రవచించబడిని ప్రియులారా. ఆయనను పొడిచినట్లుగా మనం చూస్తున్నాం. నా బలం ఎండిపోయాను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. 15వ వచనము, నా హృదయము నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. 14, నా హృదయము నా అంతరంగమందు మైనమలే కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను. ప్రియులరా, సెలవు మీద ఆయన పడుతున్నటువంటి శ్రమలను ముందుగానే ప్రవచించినటువంటి 22వ కీర్తన కల్వరి కీర్తన. తన ఆర్తనాదములను ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ప్రవక్త ద్వారా తన నోటిలో ఉంచి కళ్ళకు కట్టినట్లుగా ప్రియులరా, ఈ 22వ కీర్తన సారాంశం అంతా కూడా సిలువలో ఆఖరి క్షణములో యేసు ప్రభువారు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యం ప్రియులరా, ఎంత ఆశ్చర్యము. వారి వస్త్రములు కూడా వారు పంచుకున్నారు. ఎంత విశిష్టమైనటువంటి వాక్యములను నెరవేర్పును మనం ఆ సిలువలో చూస్తున్నాం. మనం వారు వస్త్రములను పంచుకున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు. 18వ వచనము,
ప్రతి అంశము కూడా సిలువలో నెరవేర్పును మనం చూస్తున్నాం. ఎంత నిజమైన వాక్యములు! బైబిల్ ఎంత నిజమైంది, లేఖనములు ఎంత నిజమైనవి. అందుకే దేవుని యొక్క మాటల్లో ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు. ప్రతి మాట నెరవేర్చబడే మాట. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఏ ఒక్క చిన్న మాట కూడా, ఒక అక్షరము కూడా, ఒక పొల్లు కూడా వృధాగా పోయేది కాదు ప్రియులారా. లేఖనముల సారాంశం అంతా కూడా సిలువలో యేసయ్య నెరవేర్చి వెళ్ళేట్టుగా మనం చూస్తున్నాం. నా దేవా, నా దేవా, నీవేలా నా చేయిందుకు విడిచితివి, నా చేయిందుకు విడిచితివి. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ ఈ ఈ సిలువలో ఆయన ఈ కేకలు వేయటము, ఈ బాధను అనుభవించటము, తండ్రికి కేక వేసి నన్ను ఎందుకు విడిచిపెట్టేవని చెప్పటము, ఇవన్నీ కూడా ఆయన ఓడిపోవటానికి గుర్తుగా కాదు, లేఖనము లెక్క నెరవేర్పును మనం చూడడానికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సిలువలో ఓడిపోలేదు. ఆయన నన్ను ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావని కేక వేసినంత మాత్రం చేత ఆయన సిలువలో ఓడిపోలేదు. ఆయన మరణమును గెలిచినటువంటి కుమారుడైన క్రీస్తు, పాపమును లోకమును జయించినటువంటి క్రీస్తు. అందుకే విజయోత్సవముతో మొన్న యెరూషలేము వీధుల్లో రాజుగా ఊరేగాడు. విజయోత్సవపు ర్యాలీ ప్రియులరా. ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా, లోక పాపముల యొక్క భారం అంతా ఆయన మీద పడింది. లోక పాపముల యొక్క భారం, ఒక పాపం యొక్క భారం ఎంత భయంకరమైందో చెప్పలేము. పాప భారము అన్నాడు. పాపము భారమైందయా. నీకు తెలిసినా తెలిగిపోయినా సహోదరుడా, సహోదరి, పాపము బహుభారమైంది. దాని మొయ్యలేవు నీవు. అన్నిటికంటే గొప్ప భారము పాప భారము. అది మోయటానికి ఏ మనిషి వల్ల కాదు. మానవుడితో తన సొంత పాపమును తను మొయ్యలేని పరిస్థితి, భరింపలేని భారము. ఒకని యొక్క పాప భారము కాదు, లోక మనుషుల యొక్క పాప భారం అంతా కూడా సిలువలో ఆయన మీద మోపబడింది. అది తండ్రికి ఇష్టమాయను అన్నాడు. కుమారుడు నలుగగొట్టుట తండ్రికి ఇష్టమాయను. తండ్రి తన ఇష్ట ప్రకారముగా కుమారుణ్ణి నలగొట్టడానికి అలౌ చేసినటువంటి ఆ భయంకరమైన దృశ్యము. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన చేయి కూడా విడిచిపెట్టేశాడు. ఆయన పిలిస్తే పలికేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎంత విచారకరమైన సంఘటన ప్రియులరా. ఈ పరిస్థితుల్లో లోక పాప భారమంతా మోసినటువంటి క్రీస్తు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కృంగిపోయిన స్థితిలో ప్రియులరా, సెలువు మీద వ్రేలాడుచున్నటువంటి ఆ స్థితిలో పాప భారమంతా ఆయన భుజముల మీద మోపబడింది. ప్రియులరా, నీ పాపము, నీ పాప భారము, నా పాప భారము సెలవులో ఆయన మీద భరింపలేని ఆ భారాన్ని తండ్రి మోపాడు. ప్రియులారా, ఆయన మన కోసము పాపమాయను. పౌలు గారు, పరిశుద్ధుడైనటువంటి భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియులరా, భక్తుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎంత ఆలోచించి పౌలు భక్తుడు ఈ మాట రాశాడు ప్రియులరా. మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. హీ బికేమ్ ఏ సిన్ ఫర్ అస్. మనందరి కొరకు ఆయన పాపముగా మార్చివేయబడ్డాడు. హీ బికేమ్ ఏ సిన్నర్ కాదు, ఆయన పాపముగా మారిపోయాడు.
ఆయనే పాపముగా మార్చివేయబడ్డాడు. అది పౌలు భక్తుడు ఇక్కడ బాధపడుతున్నాడు ప్రియులారా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి, ఏ నీతి ఏ మంచి లేనటువంటి మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఒక నీతిమంతుడైనటువంటి ఒక వ్యక్తి బలి కావలసి ఉన్నందున, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు గనుక ధర్మశాస్త్రానుసారముగా ఇప్పుడు మనందరి యొక్క నీతి కొరకై నీతిమంతుడైనటువంటి తన కుమారుడైన క్రీస్తుని పాపముగా చేశాడు. పాపమెరిగిన ఆయనను, ఏ పాపము లేనటువంటి ఆ నిర్దోషమైనటువంటి ఆ క్రీస్తు ప్రభుని పాపిగా మార్చివేశాడే. మన కోసము పాపముగా చేశాను. He became sin for us. He became sin for us. మన కోసం పాపముగా చేశాను. ప్రియులరా, యెషయా గ్రంథకర్త రాస్తూ ఓ చక్కని మాట ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూడండి, 53వ యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో కూడా ప్రభువారి గురించిన చక్కని మాటను 6వ వచనంలో చూస్తాం. మనమందరము, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనము, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. మన కోసరము ఆయన పాపిగా చేయబడ్డాడు. ఆయన పాపముగా చేయబడ్డాడు. మనందరి దోషములను ఆయన మీద మోపెను. ద లార్డ్ laid on him the iniquity of us all. మనందరి దోషములను ఆయన వీపు మీద వేసి ఆయన మీద మోపేశాడంతే. నీవే భరించకంత. నా బిడ్డలు భరించలేరు, నా ప్రజలు భరించలేరు. నా ప్రజలు వారి పాపములను వారే భరించాలంటే వాళ్ళ వల్ల కాని పని. పాపం పరిహరించడానికి నిన్ను పంపాను నేను, కాబట్టి వారందరి పాపములు నీ మీద మోపుతున్నాను. భరించు నా బిడ్డల కొరకు. ఎంత ప్రేమించాడు నిన్ను ఎంత ప్రేమించాడయా సహోదరుడా, సహోదరి, అమ్మా, నిన్ను ఎంత ప్రేమించాడు దేవుడు. తన సొంత కుమారుడి మీద ఏమన్నాడు చూసారా? 6వ వచనము, మనందరి దోషం అతని మీద మోపెను. ఏంటి కారణం? దానికి కారణం ఏంటంటే నిన్ను దేవుడు అంతగా ప్రేమించాడు. అందుకంటాడు ఆయన, నా దేవా నా చెయ్యి అలా విడిచితివి, నన్ను సపరేట్ చేసావా, నన్ను విడనాడితివా, నాకు నీకు మధ్యలో అగాధము సృష్టించావా. ఈ పాపము నాది కాదు కదా తండ్రి, ఇది లోక మనుషుల యొక్క పాపము యొక్క భారము నా మీద పెట్టి నన్ను నీకు విడిగా సపరేట్గా చేసి నన్ను ఎందుకు ఈ క్షణంలో విడిచిపెట్టావు దేవా? నా దేవా దేవునితో మాట్లాడుతున్నాడు, తండ్రితో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడుతున్నాడు ప్రియులరా. కాబట్టి ఇక్కడ పాప భారం వైపు చూసి ఆయన కేకలు వేయలేదు. మొయ్యలేని భారమును తలంచుకుని కేకలు వేయలేదు. లోక పాపములన్నీ నా భుజం మీద వేశాడే అనే బాధతో కేకలు వేయలేదు. ఈ యొక్క చేదు విషయము నేను త్రాగలేను కాబట్టి కేకలు వేయలేదు. దేవుడు నా మాట వింటలేదు ఏంటి అనే కేకలు వేయలేదు. దేవా, నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఇది సిలువలో ప్రభువారు వేసిన కేక. అదే 4వ మాటగా మనం చూస్తున్నాం. నాకు ఈ సపరేటు నేను భరించలేను, నీ ఎడబాపును నేను భరించలేను, నీ మందిర ఎడబాపును, నీ సన్నిధి ఎడబాపును భరించలేను, ఒక క్షణమైనా నిన్ను వీడి నేను ఉండలేను అని ఒక సహోదరి మధ్య చక్కని పాట పాడింది. ఒక క్షణమైనా నిన్ను వీడి ఉండలేను ప్రభువా, ఒక క్షణము నీ సన్నిధిని విడిచి ఉండలేను.
ఒక్క క్షణము నీ సేవకుల యొక్క ఆ యొక్క సన్నిధిని విడిచి నేను ఉండలేను. ఒక క్షణము నీ మందిరముని విడిచి దూరముగా ఉండలేను. కేకలు పెడుతున్నాడు తండ్రికి. పాప భారమును మొయ్యలేక కాదు కేకలు. ఆయన ఏదో అవమానం పడ్డందుకు కేకలు కాదు ఇవి. నన్ను ఎందుకు విడిచిపెట్టావు అనే కేక సిలువలో వేస్తున్నాడు ప్రియులరా. అదే 4వ మాటగా ప్రపంచం ఈ రోజున ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటుందో ప్రియులరా. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ఇదిగో సిలువలో మీరు పలికిన 4వ మాటగా, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా నీవు కేక వేశావు. ప్రభువా, తండ్రికి సపరేషన్ నీవు భరించలేకపోయావు. తండ్రి నీ చెయ్యి విడిచిపెట్టినా ఆ క్షణంలో మా చెయ్యి మాత్రం నీవు విడిచిపెట్టలేదు. నువ్వు ఎల్లప్పుడూ మా చేతిని పట్టుకుని నడిపిస్తున్నావు. నా కుడి ప్రక్క నీవు నీడగా నాకున్నావు. ప్రభువా, నీ అరిచేతిలో నన్ను చెక్కుకొని ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రతి క్షణము మమ్మల్ని చూస్తూ ఉన్నావు. బిడ్డల ప్రభు ఎంతోమంది నిరాశతో ప్రభు విడిచిపెట్టాడేమో, ఒంటరిగా ఉన్నాను నేను, ఆదరించేవాళ్ళు ఎవరు లేరని నిరాశతో నిస్పృహలతో వారు ఎదురు చూస్తూ ఉండగా వారి వాక్యం విని ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, వారి ప్రార్థన ఆలకించు. గొప్ప విశ్వాసం హృదయంలో దయచేయి. గొప్ప నిరీక్షణ వాళ్ళ హృదయంలో దయచేయి. దేవుడు నన్ను ఎన్నడూ చెయ్యి విడిచిపెట్టడనే ఒక గ్రహింపు వారిలో దయచేయి. నా వ్యాధిలో, బాధల్లో, ఇరుకుల ఇబ్బందుల్లో, అప్పుల భయములో, కుటుంబ పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎన్నడూ నా చెయ్యి విడిచిపెట్టాడు అనే గొప్ప గ్రహింపు వారికి ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అలాంటి విశ్వాసముతో 22వ కీర్తన, కలువరి కీర్తన ధ్యానం చేసుకుంటూ అందులో ఉన్న లేఖన భాగాలు ఎలాగ మీరు సిలువలో నెరవేర్చారో మా జీవితాల్లో కూడా నెరవేర్చి కృప చూపించమని, ఈ వాక్యమునకు ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944 9398632944 మరియు 9398929262 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.